వెల్కమ్ బ్యాక్. ఈరోజు మామిడికాయ బచ్చల కూర పప్పు చేయబోతున్నాను. దీనికి కందిపప్పు 1 గ్లాస్ తీసుకున్నాను, చిన్న మామిడికాయ తీసుకున్నాను, బచ్చల కూర 2 కట్టలు, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయ. 1 గ్లాస్ పప్పు తీసుకున్నా కాబట్టి 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేస్తాను. కందిపప్పు యాడ్ చేస్తాను. చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బచ్చల కూర కూడా యాడ్ చేస్తాను. నెక్స్ట్ ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు యాడ్ చేస్తాను. చింతపండు అవసరం లేదండి, అందుకని మామిడికాయ ముక్కలు యాడ్ చేస్తాను. చిటికెడు పసుపు కూడా యాడ్ చేస్తాను. 5 విజిల్స్ వచ్చేదాకా మెత్తగా ఉడికించుకోవాలి పప్పు. పప్పు అయితే మెత్తగా రుబ్బేసాను. ఇప్పుడు దీంట్లో పోపు దినుసులు యాడ్ చేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ కూడా వేసాను. నెక్స్ట్ కరివేపాకు యాడ్ చేస్తాను. చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎల్లిపాయలు యాడ్ చేస్తాను. వచ్చి మామిడికాయ గుజ్జు కూడా యాడ్ చేస్తున్నాను. కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. దాంట్లోనే దొడ్డుప్పు కూడా యాడ్ చేస్తాను. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ కారపొడి యాడ్ చేస్తాను. నెక్స్ట్ స్టెప్ మెత్తగా ఉడికించుకున్న బచ్చల కూర మామిడికాయ పప్పు యాడ్ చేస్తాను. ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. కూర మామిడికాయ పప్పు చూడండి ఎంత స్పైసీగా, చాలా బాగుంటుంది, టేస్ట్గా, పుల్ల పుల్లగా. కీప్